వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ నేను చాలా ట్రై చేస్తున్నాను కానీ నాకు రావడం లేదు. అంటే ఏం లేదు, మధు అన్నయ్య నిన్న నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారండి. ఏంటంటే పక్కా విలేజ్ లాంగ్వేజ్ లో, అంటే పల్లెటూరు లాంగ్వేజ్ లో మాట్లాడాలి. ఇట్లా కొంచెం వర్డ్స్ పాష్ గా ఇంగ్లీష్ వర్డ్స్ ఇవన్నీ కూడా యూజ్ చేయకుండా అసలు మనం ఊర్లో ఉంటే ఎలా మాట్లాడుకుంటాం న్యాచురల్ గా అన్నారు. అంటే ఓకే అనే మాట్లాడతాను, ఏముంది విలేజ్ నుంచే కదా వచ్చిందంటే నీ వల్ల కాదు, నీకు అస్సలు సెట్ కాదు, నీ వల్ల కాదు, నీకు రాదు ఆ లాంగ్వేజ్, ఆ స్లాంగ్ అనేది రాదు, మాట్లాడడం కొంచెం కష్టం అవుతుంది నీకు అని చెప్పేసి అని అన్నారనమాట. ట్రై చేస్తున్నా బట్ అది రావట్లేదు. ఇంకా నాకు నిజంగా అన్నయ్య అన్నట్టు నాకు అసలు సెట్ అవ్వట్లేదు, రావట్లేదు కూడా. చూద్దాం, బ్లాగ్ మొత్తం చూడండి. మేబీ అక్కడక్కడ నేను అంటే విలేజ్ లో మాట్లాడినట్టుగా మాట్లాడొచ్చేమో. సార్ మళ్ళీ పల్లెటూరు స్టైల్లో వెల్కమ్ చెప్పు. ఓకే, హాయ్ అండి, అందరికి నమస్కారం. హాయ్ ఎట్లా వస్తుంది పల్లెటూరు దాంట్లో? ఓకే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము, మీరందరూ కూడా బాగుండాలి. సో ఇది కూడా పల్లెటూరు కాదు, రావట్లేదు. పల్లెటూరు స్టైల్లో. పల్లెటూరు స్టైల్లో అంటే తెలంగాణ అయితే దోస్తులు ఎట్లున్నారు? మస్తున్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నా. ఇదేనా? అది హైదరాబాద్ స్టైల్. లేదు, అవును, తెలంగాణ వరంగల్ స్లాంగ్ ఇట్లానే మాట్లాడు. వరంగల్ అటువైపు అంతే మాట్లాడారు. ఆ ఖమ్మం అంటే ఇంకా ఖమ్మంలో ఎలా ఉన్నారండి, బాగున్నారా, ఇలానే వస్తది ఖమ్మం అంటే. పల్లెటూరు ఆంధ్ర. ఆంధ్రానా? ఆంధ్ర అమ్మో అసలు ఇలా తిడతారు కూడా సబ్స్క్రైబర్స్. నా ఫ్యాన్స్ అందరూ, మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా ఆంధ్ర వాళ్ళు చాలా మంది ఉన్నారు. సారీ అండి, నేనైతే ట్రై చేయాలని కూడా అనుకోవట్లేదు. అసలు కొంచెం కష్టమే, నాకైతే కష్టం అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకనంటే ఏమో పెరిగిన వాతావరణం, ఎన్విరాన్మెంట్, ఉండడము, మన చుట్టూ ఉన్న అంటే ఫ్రెండ్స్, రెగ్యులర్ గా మనం మాట్లాడుకునేవి. ఇంకా చిన్నప్పుడు అంటే ఆ స్టడీస్ అట్లా అయిపోయింది. ఇప్పుడు ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తం సిటీ కల్చర్. ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ డెఫినెట్ గా అయితే నేను ట్రై చేస్తానండి. ఫస్ట్ నేను తెలుసుకొని నేర్చుకొని ట్రై చేస్తాను. ఎందుకనంటే తెలియకుండా నేను ఏదేదో మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. నాకు తెలిసి అయితే అటు సైడ్ ఖమ్మం సైడ్ గానీ ఎవరైనా అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా, నమస్తే, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా, ఇలానే స్టార్ట్ అవుతుంది. అవునా కదా? ఖమ్మము అంటే నాకు కొంచెం అంత తెలీదు, బట్ హైదరాబాద్ మాత్రం ఇందాక నువ్వు మాట్లాడిన స్లాంగ్ లో స్టార్ట్ అవుతుంది. దోస్తులు ఎట్లున్నారు? మస్తున్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నా. ఇదే కదా దోస్తులనే అంటారు కదా. అవును. సో అలా అనమాట. ఇగో ఈ వర్డ్స్ రావద్దంట. సో అండ్ ఇఫ్ ఇట్లా అంటే మనం మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాం కదా. సో అలా రాకుండా కంప్లీట్ గా పల్లెటూరు స్టైల్లో మాట్లాడమంటున్నారు అన్నయ్య. మదన్నయ్య సారీ, కొంచెం నాకైతే కష్టమే మీరు అన్నట్టుగా. సో మీరే విన్ అయ్యారు. బట్ డెఫినెట్ గా ఒక బ్లాగ్ అయితే నేను కంప్లీట్ గా విలేజ్ స్లాంగ్ లో మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాను పక్కా, మీరు అడిగినందుకు. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా. అండ్ ఏ స్లాంగ్ లో మాట్లాడితే బాగుంటది అంటారు? తెలంగాణనా ఆంధ్రానా? కింద కామెంట్స్ లో చెప్పండి. నాకైతే అది టఫే, నేనే ఒప్పుకుంటున్నాను. ఫస్టే టఫే నాకు. అంటే మధ్య మధ్యలో మనం ఇంగ్లీష్ వర్డ్స్ మాట్లాడకుండా కంప్లీట్ గా విలేజ్ స్లాంగ్ లో మాట్లాడడం అనేది టఫ్ అనిపిస్తుంది. ఇంతకీ బ్రేక్ఫాస్ట్ ఏంటి? బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేస్తున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్ ఈరోజు కర్డ్ తీసుకుని వెళ్ళారు. జస్ట్ కర్డే కావాలన్నారు. టమాటా ఆలు చేద్దామని ప్రిపేర్ చేస్తుంటే లేదు, కర్డ్ రైస్ కావాలని చెప్పారనమాట ఇద్దరు. ఇంకా ఇద్దరికి కర్డ్ రైస్ పెట్టేశాను, ఇడ్లీ చట్నీ పెట్టేశాను, స్నాక్స్ పెట్టాను. బాయిల్డ్ ఎగ్ కూడా ఈ రోజు లంచ్ బాక్స్ కి తీసుకుని వెళ్ళారనమాట. సో వాళ్ళకైతే వేదార్థ పాపం 4:30 అవుతుంది, లేట్ అవుతుంది వేదార్థకి. ఇంకొక ఎక్స్ట్రా బాక్స్ స్నాక్స్ బాక్స్ కూడా పెట్టి పంపించాల్సి వస్తుంది అనమాట. కొన్ని స్నాక్ ఐటమ్స్ అవన్నీ కూడా అయిపోయాయి. ఈ రోజు మనం ఆఫీస్ నుంచి ఎర్లీగా మీటింగ్ కంప్లీట్ చేసుకుని రాగలిగితే వాళ్ళకి కొన్ని నీడ్స్ ఉన్నాయి, అవన్నీ తీసుకొని రావాలి.
సో ఎర్లీ మార్నింగే ఇలా చేస్తున్నాను. అంటే యాక్చువల్లీ ఎప్పుడు బిఫోర్ నైటే పెట్టేసుకుంటానండి, బట్ కొంచెం కుదరలేదు. ఇలా ఏంటంటే వైట్గా ఉంటాయి, అసలు ఎంత వైట్గా ఉంటాయో చూడండి. అండ్ కొంచెం చిన్న చిన్న స్టెయిన్స్ ఏమైనా కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఫోల్డింగ్స్ కూడా బాగా పడుతూ ఉంటాయి. కాబట్టి ఇంకా నేను రెగ్యులర్గా ఐరన్ చేస్తూనే ఉంటాను స్కూల్ యూనిఫామ్స్. బయట ఇవ్వను, బయట ఇస్తే మళ్ళీ ఏమైనా మరకలు అంటే ఇచ్చినా, లేకపోతే ఐరన్ బాక్స్ ఏమైనా కాలినా కూడా, యూనిఫామ్స్ కదా మన రెగ్యులర్ వేర్ అయితే సో అంటే వదిలేయచ్చు. బట్ యూనిఫామ్స్ కాబట్టి మళ్ళీ దొరకవు. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనే చేసేస్తూ ఉంటానన్నమాట. బిఫోర్ డే నైటే చేసి పెట్టుకుంటే ఇంకా ఈజీ. బట్ ఎప్పుడైనా కుదరినప్పుడు ఇలా ఎర్లీ మార్నింగే చేసేస్తాను. వాళ్ళు రెడీ అయ్యేలోపు, బాతింగ్ కంప్లీట్ అయిపోయి వచ్చేలోపు నేను అన్నీ రెడీ చేసి పెట్టేసి ఉంచుతాను అనమాట. సో ఇది వాళ్ళ యూనిఫామ్. జస్టుకి ఎక్కువ స్టెయిన్స్ పడుతూ ఉంటాయి, ఎందుకంటే చిన్న పాప కదా, తను కొంచెం ఇంకా మెయింటైన్ చేసుకోవడం రాదు. వేదార్థ్ అయితే చాలా మెయింటైన్ చేసుకుంటాడు, నీట్గా ఉంచుకుంటాడు. జషుది ఇది వేదార్థది. వాళ్ళకి ఎలా అంటే గర్ల్స్ కి ఏమో బ్యాక్ సైడ్ లోగో వస్తుందండి, హ్యాండ్స్ కి వస్తుంది. బాయ్స్ కి ఏంటంటే కాలర్ దగ్గర నెక్ పైన బ్యాక్ సైడ్ వస్తుంది లోగో అనేది. అలా డిఫరెన్స్ అనమాట. అండ్ పాకెట్స్ ఉంటాయి బాయ్స్ కి అయితే, గర్ల్స్ కి పాకెట్స్ ఉండవు. సో వాళ్ళ స్కర్ట్, జషు వాళ్ళ స్కర్ట్. వేదార్థకి ఇప్పుడు పాయింట్ వచ్చింది, ఇంతకుముందు షార్ట్స్ ఉండే, ఇప్పుడు పాయింట్స్ అనమాట. ఇంకా బాక్సెస్ అవన్నీ కూడా రెడీ చేసేసేయాలి, తొందరగా వెళ్ళి ప్రిపేర్ చేయాలి. వాళ్ళు బ్రషింగ్ కంప్లీట్ అయిపోయేలోపు లుక్ వామ్ వాటర్ అన్ని అక్కడ అరేంజ్ చేసి పెట్టేస్తే ఇంకా వచ్చి ఫాస్ట్ రెడీ అవుతారు. కింద వ్యాన్ ఏమో 8 o'clock వచ్చేస్తుంది. సో ఈరోజైతే ఇంకా వర్క్స్ ఉన్నాయి కదా, వెళ్ళాలి అనుకుంటున్నాం కదా ఆఫీస్ దగ్గరికి. వెళ్ళేటప్పుడు కొంచెం టైలర్ షాప్స్ దగ్గర మాకు కొంచెం వర్క్ ఉందన్నమాట, బొటిక్ దగ్గర. అంటే బొటిక్ అంటే మరి పెద్ద బొటిక్స్ దగ్గర ఇవ్వనండి నేనేమి, నార్మల్గా నాకు రెగ్యులర్గా స్టిచ్చింగ్ చేసే వాళ్ళ దగ్గరే ఇస్తానన్నమాట. సో అంటే ఇంకా కమింగ్ సూన్ ఇంకా ఫెస్టివల్స్ కానీ అలా ఉన్నాయి కదా, శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది, ఆషాఢ మాసంలో బోనాలు జరుగుతూ ఉంటాయి. సో అందుకోసమని ఉన్న చీరలు ఇప్పుడు స్టిచ్చింగ్కి ఇద్దామని అనుకుంటున్నాను. కొత్తవి ఏమీ కాదు, పాతవే ఉన్నవి, ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నవే నాకు గిఫ్ట్గా పెట్టినవి అవి ఉన్నాయన్నమాట. చందు అన్నయ్య, మధు అన్నయ్య వాళ్ళు పెట్టినవి కూడా ఉన్నాయి. సో చూడాలి ఇప్పుడు వాటికి ఏది సూటబుల్ అవుతుంది. అంటే ప్లెయిన్ బ్లౌజెస్, వర్క్ బ్లౌజెస్ సూటబుల్ అవుతుందా ఒకసారి చూద్దాం, మీకు చూపిస్తాను అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో ఈ చీర ఒకటి ఉన్నది, పింక్ సిల్వర్ అనమాట. అండ్ బార్డర్ కూడా పెద్దది. లాస్ట్ ఒకసారి చూపించాను అనుకుంటాను, శారీస్ ఇవ్వడానికి వెళ్తున్నాను అనుకని అన్ని చీరలు ఇవ్వలేదండి ఒకేసారి. నాకు ఏవైతే అప్పుడు నీడ్ ఉన్నాయో, అవసరం ఉన్నాయో అంతవరకే ఇచ్చాను అనమాట. ఇది ఒక శారీ ఉన్నది, ఇది పళ్ళు కూడా చూడాలి, దీని బ్లౌజ్ ఎలా ఉందో చూసి ఒకసారి. అంటే దీనికి డిజైన్ బ్లౌజ్ అంటే వర్క్ చేయిస్తే బెటర్ అంటారా, ప్లెయిన్, మీకు ఎలా అనిపిస్తుంది, ఇది బాగుంటుంది అనిపిస్తుంది ఒకసారి కామెంట్స్ లో తెలియజేయండి. శారీస్ గురించి మనకు ఎంత ఇంట్రెస్ట్ గా చూస్తాం కదా. సో ఇదన్నమాట, ఇది బ్లౌజ్ వచ్చింది, ఇది బ్లౌజ్ వచ్చింది. యా ఓకే, సారీ, ఇది బ్లౌజ్ అండి. సో ఇలా ఉంది శారీ అంతా ఇలా బూటీస్, సిల్వర్ బూటీస్ తోటి కవర్ అయింది వర్క్. సో కొన్ని శారీస్ చూసిన దానికన్నా కట్టుకుంటే లుక్ చేంజ్ అవుతుంది అనమాట. ఇది ట్రెండ్ కూడా అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. సో ఇలా వచ్చింది కంప్లీట్గా. సో ఇప్పుడు దీన్ని నేను స్టిచ్చింగ్కి ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇది ఒకటి ఉంది, ఇంకొక శారీ కూడా ఉంది, చూపిస్తాను. ఇదేమో మధు అన్నయ్య వాళ్ళు పెట్టింది శారీ. అండ్ ఇంకొకటి ఈ శారీ ఉంది, ఇదేమో గోల్డ్ జరీ వచ్చిందనమాట కంప్లీట్గా. అండ్ శారీ అంతా డబల్ షేడ్లో ఉంది. సో 2 కలర్స్ కనిపిస్తున్నాయి కదా, షేడెడ్లో ఉంది, గ్రీన్ అండ్ లైట్ మెజంతా కలర్ సంథింగ్ ఏమో అంటారు. సో అండ్ ఇంకోటి బౌర్డర్ ఇలా వచ్చిందనమాట.
ఈ 2 శారీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇస్తే తను ఎప్పుడు ఇస్తుందో చూడాలి. ఇంకా ఇప్పుడైతే నాకు తెలిసి ఫంక్షన్స్ అవన్నీ ఏం లేవు కదా, సో ఎర్లీగానే ఇస్తుంది అనుకుంటున్నాను. అంటే రెడీగా ఉంచుకుంటే బెటర్ కదా, ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉన్నా కట్టుకోవడానికి ఉంటుందని అనుకుంటున్నాను. వీటికి ప్లెయిన్ బ్లౌజెస్ బెటర్ అంటారా, లేకపోతే వర్క్ చేయించుకుంటే బెటర్ అంటారా? అంటే మీరేమనుకుంటున్నారో ఒకసారి చెప్పండి నాకు కూడా. ఈ శారీ చందు అన్నయ్య వాళ్ళు పెట్టారండి. చందు అన్నయ్య సంతోషంగా పెట్టారనమాట. ఒకటి ఇది ఫ్యాన్సీ శారీ ఉంది, ఇలా వచ్చింది. ఇవి కొంచెం కట్టుకోవడము మెయింటైన్ చేయడం కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది, ఎందుకంటే రఫ్గా అనిపిస్తుంటుంది, కొంచెం కుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది. బట్ రియల్ మిర్రర్ వర్క్ వచ్చింది మొత్తము. చూడండి, రియల్ మిర్రర్ వర్క్ వచ్చింది అండ్ లేస్ కూడా ఉంది బార్డర్. ఒకసారి చూపెట్టాను, ఈ శారీస్ అన్ని తీసుకెళ్తున్నానో చూపెట్టాను, కానీ ఇంకప్పుడు స్టిచ్చింగ్కి ఇవ్వలేదన్నమాట. సో ఇలా ఉన్నాయి మొత్తము. ఇప్పుడు ఈ 3 శారీస్ తీసుకెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకోవాలి. ఇలా ఉన్నాయన్నమాట. మీకు ఈ శారీస్ లో ఈ 3 చీరలలో ఏది నచ్చింది బాగా, అండ్ దేనికి బ్లౌజెస్ ఎలా కుట్టించుకుంటే బాగుంటుంది అంటారు నాకు సజెస్ట్ చేయండి. ప్లెయిన్ బ్లౌజెసా ఆర్ వర్క్ బ్లౌజెసా ఏంటి అనేది. సో నాకు ఏది బాగుంటుంది అది కూడా మీరు ఒకసారి చెప్పండి. అంటే మీకు చూస్తున్నారు కదా, నాకు అంటే రెగ్యులర్ గా నేను కట్టుకునే శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో నాకు ఇప్పుడు ఈ 3 శారీస్ లో ఏది బాగుంటుందో కూడా నాకు సజెస్ట్ చేయండి. ఎలా బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకుంటే బాగుంటుంది కూడా చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇదైతే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది నాకు స్టిచ్చింగ్ చేయించుకోవడము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి చెక్ చేసి చేయించుకుంటాను. ఇంకా ఈ 2 అయితే చేయించుకుందామని అనుకుంటున్నాను. అండ్ కంప్లీట్ గా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.